ఈవీ యాత్రకు స్వాగతం. మీరు చూస్తుంది రుద్రప్రయాగ్. ఇలాంటి మంచి మంచి దృశ్యాలు వీటి గురించి మీకు స్టోరీ చెప్పి నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటానండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రుద్రప్రయాగ్. నారద మహర్షి శివుని కోసం తపస్సు చేస్తే శివుడు రుద్రుని రూపంలో దర్శనమిస్తాడు. చక్కగా ఈ నదులు రెండు, అలకనంద నది ఒకటి, మందాకిని నది, ఈ రెండు కలిసే చోటే రుద్రప్రయాగ్ అంటారు. ఇక్కడ అమ్మవారి దేవాలయము చాముండేశ్వరి రూపంలో ఉంటుంది. ఆ పైన శివుడు రుద్ర రూపంలో దర్శనమిస్తాడు. చాలా అద్భుతమైన దృశ్యం అండి రుద్రప్రయాగ్ మీరు చూస్తుంది. ఇప్పుడే ఇక్కడ పాలు తాగడానికి ఆగినామండి. చలికి కేసరి దూద అని చెప్పారు, ఇలా ఇస్తున్నారు కప్పులో. రాత్రి కూడా తాగినాము, బాగున్నాయి. అలా వేడి చేసి దానిపైన మిగడేస్తున్నారు అంతే. అలా బద్రీనాథ్ దేవాలయం అండి మీకు కనిపిస్తుంది. చాలా జనాలు ఉన్నారు. మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. మాకు విఐపి దర్శనం ఉంది సాయంత్రం 5 గంటలకి. చాలా అద్భుతమైన దృశ్యం అండి బద్రీనాథ్ దేవాలయం. బద్రీనాథ్ దేవాలయం అండి. ఆ పైన మందర పర్వతాలు ఉన్నాయి మీకు కనిపించేటివన్నీ. ఇక్కడే వైజయంతి మాల కానీ, స్ఫటికమాల కానీ, రుద్రాక్షమాల కానీ, తులసిమాల కానీ ఒరిజినల్ అమ్ముతూ ఉంటారు ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో. ఎక్కువ వైజయంతి మాల మాత్రం చాలా పవర్ఫుల్ అని ఇక్కడ వాళ్ళు కొనుక్కొని వెళ్తుంటారు. అలకనంద నది అండి. బద్రీనాథ్ పాదాల ముందు అలకనంద నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడే ముక్తి కుండ ఉంటుంది. అక్కడ వేడి నీళ్ళు ఉంటాయండి. ఆ వేడి నీళ్ళలో చాలామంది స్నానాలు చేస్తుంటారు. ఈ సైడ్ వచ్చి బ్రహ్మకపాలం అండి. మీరు చూస్తుంది బ్రహ్మకపాలం. ఈ ప్లేస్ అంతా కనిపించేది బ్రహ్మకపాలం అండి. చాలామంది అక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ మొత్తము బ్రహ్మకపాలం. బ్రహ్మదేవుని కపాలం పడిన చోటు అంటారండి. అక్కడ పిండ ప్రదానం చేస్తే మన పూర్వీకులకు ముక్తి కలుగుతుందని ఇక్కడ ఈ స్థల పురాణము. ఇది అలకనంద నది. చక్కటి స్వామి దర్శనం అండి. అద్భుతమైన ఈ యాత్ర విజయవంతంగా మేము చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉందండి. మాకైతే చూస్తున్నాం కదా జనాలు ఎట్లా ఉన్నారు. సాక్షాత్ శ్రీమన్నారాయణ దేవాలయము, బద్రీనాథ్, ఇవన్నీ మందర పర్వతాలు. ఇక్కడి నుంచి మట్టి తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి చాలామంది అంటారండి. 2 కళ్ళు ఎంత చూసినా కనివితీరని దేవాలయము, ఆ స్వామివారి రూపము, శంకు చక్రాలు, ఓంకారం అండి. అద్భుతంగా కలశ స్వామి దర్శనము. మీ అందరికీ మంచి జరగాలని, అందరూ చల్లగా ఉండాలని, అందరిలో నేను కూడా ఉండాలని ఆ స్వామిని వేడుకుంటూ, మీ అందరూ కూడా చార్ధామ్ యాత్ర వచ్చే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఆ యాత్ర చేయడం వల్ల ముక్తికి పొందుతామని నానుడి. ఆ గంగోత్రి, యమునోత్రి, కేదారేశ్వరుడు, ఆ బద్రీనాథుని దర్శనము సర్వపాపాలు హరిస్తాయని, ముక్తికి సోపానమని, ముక్తికి మార్గమని అంటారండి. కాబట్టి ఈ మానవ జీవితంలో ఒక్కసారైనా ఆ యాత్రను, ఆ స్థలాలని దర్శించుకొని ఆ స్వామివారి కరుణా కటాక్షాలు, అదేవిధంగా ఆ స్వామివారి దీవెనలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా మీరు, జనాల తాకిడి మాత్రం విపరీతంగా ఉంది. 3,100 రూపాయలు ఒక్కరికి. అది విఐపి దర్శనము. 25 నిమిషాల్లో అవుతుంది. చాలా అద్భుతంగా దర్శనం అవుతుంది. ఇది మామూలు క్యూ లైన్. ఇది పక్క నుంచి తీసుకెళ్తుంటారు. 3,100
మంచి దర్శనం అండి. పంతులు గారితో మాట్లాడి మేము దర్శనంకి వెళ్ళడం జరిగింది. మాకు కూడా కేదార్నాథ్లో అలాగే జరిగింది, ఇక్కడ కూడా బద్రీనాథ్లో అలా జరిగింది. పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. ఎందుకంటే ఆ స్వామివారి ఆచరణ లేదే ఇక్కడ దాకా మేము రాలేము, ఆ స్వామిని దర్శించుకోలేము. ఎన్నో జన్మల పుణ్యమనే మేము భావిస్తాను. ఎందుకంటే నేను చేస్తున్నానంటే అహంకారము, ఆ స్వామి చేయించుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడు, దర్శనాలు చేయిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి దర్శనాలు చేయడము చాలా ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ని డబ్బులున్నా, ఎంత సమయం ఉన్నా లేకున్నా ఈ యాత్రలు చేయడము సాహసమే. ఎందుకంటే పూర్తిగా స్వామివారి పైన విశ్వాసము పెట్టి ఈ యాత్ర చేయాల్సి వస్తుంది. దారిలో ఎన్నో అడ్డంకులు ఉన్నా అవి దాటుకుంటూ కష్టాలని సుఖాలుగా మలుచుకుంటూ ఈ యాత్ర చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చేవారికి తెలుస్తుంది ఈ చార్ధామ్ యాత్ర ప్రయాణం ఎలా ఉంటుందో. జై శ్రీమన్నారాయణ్, జై కేదార్నాథేశ్వర, ఓం బద్రీనాథ, ఓం గంగాదేవి, ఓ యమునోత్రి దేవి మాతాకి జై. ఇంతమంది దర్శనాలు చేసుకొని విజయవంతంగా మేము ఈ కేదారేశ్వరుని దర్శనం కూడా పూర్తి చేసుకున్నాము, బద్రీనాథ్ దర్శనం కూడా పూర్తి చేసుకున్నాము. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీమన్నారాయణ, ఓం శక్తి పరాశక్తి. अंदर बैठने जा रहा हूँ बाबा चलो 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 बाबा आगे चलो ఇంతమంది మీరు చూసారు కదండి, వేదవ్యాసుడు ఇక్కడ శ్రీమద్ మహాభాగవతాన్ని రచించినట్టుగా ఇక్కడి ఆధారాలు చెప్తున్నాయి. ఇది దాదాపుగా 5330 సంవత్సరాల క్రితము ఇది గృహానండి. అప్పటి నుంచి దీన్ని రక్షించుకుంటూ మన వాళ్ళు ఇక్కడ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. చాలా పురాతనమైన గుహ మీరు చూస్తుంది పైన. ఈ గుహలోనే వేదమాస్ మహర్షి శ్రీమద్ భాగవతాన్ని రచించిన స్థలము ఈ గుహ. ఈ గుహనే ఇండియాకి చివరి బార్డర్ ఇది. ఆ దాటి అవతల కొండ దాటితే చైనా బార్డర్ వస్తుంది. మీరు చూస్తుంది మాత్రం పూర్తిగా వేదవ్యాస్ గుహ. ఇది మానా గ్రామం. ఇక్కడే పక్కనే సరస్వతీదేవి ఇక్కడే పుట్టి ఇక్కడే భూమిలోకి అంతర్గామిగా వెళ్ళిపోతుంది. మీకు అది కూడా మీకు చూపిస్తాను ముందర. చూసారు కదండి, ఇలాంటి గుహలు చూడడానికి ఖచ్చితంగా బద్రీనాథ్ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మానా గ్రామం. ఆ గ్రామానికి వస్తే వేదవ్యాస్ గుహ ఉంటుంది, సరస్వతీదేవి ఆలయం ఉంటుంది. అంటే ఆలయం అంటే అమ్మవారు కనిపిస్తుంది. సరస్వతీదేవి నది కొండపై నుంచి అలా పడుతూ గుహలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడికి పోయి మళ్ళీ ఎక్కడ ఉంటుందో తెలియదు. దాన్ని ఏమంటారంటే ప్రయాగ్రాజ్లో ఉంటుంది, అంతర్వాహినిగా వస్తుందని అంటారు. అదేవిధంగా ఇక్కడ నుంచే పాండవులు మన స్వర్గానికి నడిచినట్టుగా అంటారండి. ఈ కొండల లోపలనే శంబల అనే గ్రామం ఉంటుందని మన వాళ్ళు పూర్వీకులు చెప్తున్నారు. అందులో గ్రంథాలలో మన పురాణాలలో రాసి ఉంది. అక్కడ పోవడం అంటే పెద్ద పెద్ద మహర్షులకి, ఋషులకి వాళ్ళకి మాత్రమే సాధ్యమని తెలిసింది. ఎందుకంటే అక్కడికి ఏ పూర్వజుల సుఖం ఉంటేనే ఆ శంబల గ్రామం కనబడుతుందంట. కానీ ఇప్పటివరకు ఉంది అని చెప్పడం తప్ప ఎవరు చూసి వచ్చింది లేరు. పూర్తిగా శంబల గ్రామాన్ని చూసి వచ్చిన వాళ్ళు మాత్రం లేరు. కానీ అక్కడ వాతావరణం కానీ అక్కడ మనుషులు కానీ వింతగా ఉంటారని చెప్పడం జరిగింది. అక్కడ మన మనుషులతో సంబంధం లేకుండా ఆ ప్రపంచం అంతా వింతగా ఉంటుందని అంటారండి. ఇలాంటి
దేశాలు, ఎలాంటి కులుకుతంత్రాలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఈ మానసిక ఇబ్బందులు, ఆశలు, అతి ఆశలు, బంధాలు లేని ఏదైనా గ్రామం ఉంది అంటే అది శంబల గ్రామం అంటారండి. ఓన్లీ దేవుడు వాళ్ళు దేవుడు మాత్రమే కనెక్ట్ అయి ఉంటారని అంటారు. అది ఎవరు చూసింది లేదు, వాళ్ళు చెప్తారు. ఉంది మాత్రం అనేది 100% నిజం అది. ఎందుకంటే మన పూర్వీకులు చెప్పింది ప్రతిదీ నిజమైంది, ప్రపంచం కూడా ఒప్పుకుంది. కాబట్టి ఆ శంబల గ్రామం కూడా ఈ కొండ ప్రాంతంలోనే ఉంటుంది. చైనా ఇండియా బార్డర్ మధ్యలో ఉంటుంది శంబల అనే గ్రామము. అది ఇది చరిత్ర. ఇది ఇంకో విషయం ఏంటంటే మీకు సరస్వతి నది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మేము ముందు సరస్వతి నదికి వెళ్తున్నాను. ఇంతకుముందు చూపించాను కదండి, పాండవులు ఇక్కడ నుంచే స్వర్గానికి నడిచారని. వాళ్ళకి గుర్తుగా అక్కడ పంచపాండవుల విగ్రహాలని ప్రతిష్టాపన చేశారు. మీకు కనబడుతుంది కదా, అక్కడ కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా. ఇది ఇండియా బార్డర్ అండి. అవతలకి వెళ్తే చైనా బార్డర్ వస్తుంది. ఇదేనండి, వీళ్ళు స్వర్గాన్ని వెతుక్కుంటూ పంచపాండవులు వెళ్ళినట్టుగా ఇక్కడ ఈ స్థల పురాణం చెప్తుంది. ఈ పక్కనే సరస్వతి దేవి నది ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తానండి. భీమ్కొండ, ఆ కొండ ముందు నుంచే సరస్వతి దేవి నది మీకు కనబడుతుంది అనుకుంటా. నేను కొంచెం ముందుకెళ్ళి ఆ నది మీకు చూపించిస్తాను ఖచ్చితంగా. మీకు ఎవరు చూపించని వీడియో మీకు తీసి పెడుతున్నాను. సరస్వతి దేవి నది అండి. అమ్మవారు ఆ గుహల నుంచి మీకు చూపిస్తాను. ఆ గుహల నుంచి అలా వచ్చి ఇలా పారుతూ ఇలా చూడండి, మళ్ళా కొండ లోపల నుంచి అంతర్గతం అయిపోతుంది. అంతర్గతమైన సరస్వతి అమ్మవారు ప్రయాగరాజులో అంతర్వాహినిగా పారుతుందని అంటారండి. కానీ ఎంత విచిత్రం చూడండి, నది సరస్వతి నది మాత్రము ఇంతవరకే పారుతుంది. మీకు కనిపించేదే సరస్వతి అమ్మవారి నది ప్రవాహము. అద్భుతం అని చెప్పొచ్చు అండి ఈ నది ప్రవాహము. ఇది భీమ్కొండ ఈ దేవాలయము చాలా అద్భుతం అని చెప్పొచ్చు అండి. ఇంతటి దర్శనం కావడం మా పూర్వజన్మ సుకృతము. ఆ సరస్వతి దేవి అనుగ్రహం అందరిపైన ఉండాలి, మా పైన ఉండాలి, మా పిల్లలపైన, అందరి పిల్లలపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బోలో సరస్వతి దేవి మాతాకి జై. అమ్మవారి రూపం అండి. సరస్వతి దేవి అమ్మవారి రూపము. ఆ పక్కనే అమ్మవారి నది ప్రవహిస్తూ ఉంది. ఆహాహా, కన్నులు రెండు చదివిపోవట్లేదండి. సరస్వతి దేవి నదిని ఇంతవరకు వాళ్ళు చూడరు, ఎందుకంటే ఇక్కడనే చూడాల్సి వస్తుంది. ఎవరైనా ఈ మానా గ్రామానికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. దాని తర్వాత భారతదేశంలో ఈ సరస్వతి దేవి నది ఎక్కడ మాత్రం కనబడది. ఈ పుట్టుక ఇక్కడే, అమ్మవారు దర్శనం కూడా ఇక్కడే జరుగుతుంది. దాని తర్వాత అంతర్గామిని అంటే అమ్మవారు మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అంతేనండి, ఇంతవరకే ఉంటుంది అమ్మవారి నది. దాని తర్వాత అమ్మవారు ప్రయాగరాజు దర్శనమిస్తుందని చెప్తారు. ఇక్కడ చిన్న పాయ పడుతుందండి. చాలామంది ఇక్కడే అమ్మవారిని దర్శించుకొని ఆ నీళ్ళు తాగుతూ ఆ నీళ్ళని తీర్థంగా పిల్లలకి తీసుకెళ్ళి తాగిస్తే మంచిదని చెప్పి తీసుకెళ్తుంటారు చాలామంది. ఇక్కడ ఆ బాటిల్స్ కూడా అమ్ముతున్నారండి, వాటర్ పట్టి అమ్ముతుంటారు. ఇలా ఈ బాటిల్స్ అన్నీ తీసుకెళ్తుంటారు. ఈ సరస్వతి నీళ్ళు ఇంట్లో ఉంటే అమ్మవారి కళలకు, అమ్మవారి విద్యా బుద్ధులు కటాక్షిస్తుందని చెప్పి నమ్మకము. ఇదే అమ్మవారి సరస్వతి దేవి రివర్. చక్కటి దృశ్యం అని చెప్పొచ్చు. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. బోలో సరస్వతి దేవి మాతాకి జై. ఇదేనండి పంచపాండవులు స్వర్గానికి నడిచిన స్వర్గద్వారం అంటారు. ఈ స్వర్గద్వారం నుంచి లోపలికి వెళ్తే అందరూ స్వర్గానికి వెళ్తారని నమ్మకము. ఆ పంచపాండవులు స్వర్గాన్ని వెతుక్కుంటూ ఇలా వాళ్ళ అంత్యమ కాలంలో ఇలా బయలుదేరుతారండి. వాళ్ళకు గుర్తుగా ఇక్కడ కొన్ని విగ్రహాలని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ విగ్రహాలను మీకు చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. చూసారు కదా, వీళ్ళే పంచపాండవులు. వెంబడిస్తూ పంచపాండవులు స్వర్గానికి వెళ్ళినట్టుగా ఇక్కడ స్థల పురాణము. చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా, పంచపాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు
మధ్యలో పాంచాలి. ఈ 5 మందితో పాటు తను కూడా స్వర్గానికి నడిచినట్టుగా ఇక్కడ సాక్ష్యాలు. మనం కూడా ఈ స్వర్గ మార్గంలో నడిచాము కాబట్టి మనం కూడా అంతటి పుణ్యాన్ని అందరికీ రావాలని, మీ వీడియో చూసినా మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇంతటి భాగ్యమో కదండి, ఇంతటి స్థలానికి రావడము మా పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. ఇంతకుముందు మీకు సరస్వతిదేవి భీమికొండ చూపించాను కదా, ఇదే ఈ మాన గ్రామానికి ఇంతటి విశిష్టత ఉంది. ఈ కొండ వెనుక వైపే చైనా బార్డర్ ఉంటుంది. ఆ చైనా బార్డర్కి మనకి పాస్పోర్ట్ ఉంటేనే పంపిస్తారు. ఆయన ఇటు నుంచి ఎంట్రీ ఉండదు కాబట్టి జస్ట్ అందరూ చూసి వస్తుంటారు, కానీ మనం అక్కడ పోవట్లేదు. ఇది మీకు కనిపించేది మానా గ్రామం. అద్భుతం అని చెప్పొచ్చు. స్వర్గానికి ఇక్కడ నుంచే వెతుక్కుంటూ వెళ్ళారని చెప్పి అంటారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను కదా మీకు, శంబల అనే గ్రామం ఉంటుందని. ఈ కొండ ప్రాంతంలో ఎక్కడ ఉంటుందో, ఏ పుణ్యాత్మలో కనబడుతుందో తెలియదు. శంబల, ఈ పాండవులు దాన్ని వెతుక్కుంటూనే వెళ్ళారని అంటారండి. మాకైతే నా భూతున్న భవిష్యత్తు, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఫ్యామిలీ అందరూ దర్శించుకున్నారు. మా పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో వచ్చే ప్రయత్నం చేద్దాము. ఇంకో ఒకసారి చూడండి, స్వర్గానికి నచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. నీ ఫీల్ చెప్పు. ఇప్పుడు సరస్వతి నది పుట్టిన చోటుకు వచ్చినాం మేము, బద్రీనాథ్లో. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ నుండే పాండవులు స్వర్గ ఆరోహణ చేయడం జరిగింది. మహాభారతంలోని కౌరవుల వధ అనంతరము చివరి ఘట్టంలో పాండవులు ఇక్కడ నుండే ఈ శిలను చీల్చి దారి చేసుకొని, భీమశిల అంటారు, ఇక్కడ నుండి పాండవులు స్వర్గారోహణ చేయడం జరిగింది. ఇక్కడ దీంతో పాటు పాండవులతో పాటు కుక్క కూడా ఉంది. కుక్కను కూడా చూడండి. అన్వేషిస్తూ వెళ్తారు. చూసారు కదండి, భీముడు ఆ శిలని చీల్చి మరీ ఈ దారి చేయడం జరిగింది. ఆ సరస్వతి నది అందుకే అంతర్వాహినిగా భూమిలోకి ప్రవహిస్తుంది. మళ్ళీ మనకు ప్రయాగరాజ్లో కనబడుతుందంటే అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ త్రివేణి సంగమం అనే పేరు వచ్చింది. ఆ త్రివేణి సంగమం ఏంటంటే గంగా, యమున, సరస్వతి కలిసే చోటు. కానీ సరస్వతిదేవి ఇక్కడే పుట్టి ఇక్కడే అంతర్గతం అయిపోయే చోటు మాత్రం ఇదేనండి. స్వర్గారోహణ చేసిన పాండవులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచే ప్రయాణమైనారు. ఒక శునకాన్ని అన్వేషిస్తూ వెళ్ళారు. అంటే దాన్ని పట్టుకొని అది ఎలా వెళ్తే అలా వెళ్ళారండి స్వర్గానికి. ఇదేనండి చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు. హర హర మహాదేవ శంభో శంకర, జై శ్రీమన్నారాయణ. విగ్రహాలు మేము కూడా వచ్చామండి ఒక 3 years బ్యాక్. అప్పుడు విగ్రహం అనేది పెట్టలేరు, మందిరం. అప్పుడు 3-4 years బ్యాక్ కూడా మేము వచ్చాం కాబట్టి అప్పుడు అప్పుడు ఈ విగ్రహాలు లేవండి. ఇప్పుడే కొత్తగా పెట్టారు. ఇది ఈ తోరణం కూడా లేదండి. ఈ సెకండ్ టైం కాబట్టి మాకు అంత కొంచెం బాగా చేశారు. జై శ్రీమన్నారాయణ. అదేనంటే భీమశిలని, ఈ భీముడే ఈ కొండని చీల్చి దారి చేసినట్టుగా అంటారు. అందుకే దీనికి భీమకుండ అంటారండి. మీకు సరస్వతి దేవి నది ఎక్కడి నుంచి వస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ చిన్న దార కనబడుతుందా, అక్కడ పడుతుందండి. ఆ దార పారుతూ ఇంతటి నదిగా మారుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. చూస్తున్నాం కదా, ఇంత నదిగా మారుతుంది, అన్ని వాటర్ అన్నీ కలిసి. ఇదేనండి భీమశిల అంటారు. ఈ భీముడు చీల్చి అలాగనే ఇలా స్వర్గానికి దారి చేసినట్టుగా చైత్రానవాలు. పార్వతీపతే హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన్కొండలమ్మ తల్లికి, మన్కొండ పోషమ్మ తల్లికి, మన్కొండ శివాలయానికి, మన్కొండ మలన్నాకి, గుబ్బలమ్మ దేవికి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వీర హనుమానికి జై, పోషమ్మ తల్లికి జై.
जय बोलो केदारनाथ भगवान की जय। केदारनाथ भगवान की जय। केदारनाथ भगवान की बद्रीनाथ भगवान की जय। అమర్నాథ్ భగవాన్ కి చూసారు కదండి ఇది మానా గ్రామంలోని దృశ్యాలు. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు బద్రీనాథ్లో స్వయంగా తన పాదం మోపిన స్థలము. ఆ స్వామివారి దర్శనం కూడా చాలా విజయవంతంగా చేసుకున్నాము. ఏదేమైనా మా చార్ధామ్ యాత్ర విజయవంతంగా సంపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతోటి మేము చేసుకోవడం జరిగింది. ఎవరికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఆ స్వామివారే ముందుండి మాకు శక్తినిచ్చి దర్శనం చేయించినాడేమో, ఈ కొండకి ఈ హిమాలయాలకి తీసుకొచ్చినాడేమో అని నమ్ముతూ మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇందులో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అంతే పుణ్యం కూడా రావాలని కోరుకుంటూ, ఏదేమైనా మన సనాతన ధర్మంలోని దేవాలయాలని వాటి స్థావరాలని చూసే ప్రయత్నం మీరు కూడా చేయాలి. ఎందుకంటే ఇది మన సంపద, ఎన్ని సంపాదించినది కాదండి. ఈ సంపదనని మన భావితరాలకి మన పిల్లలకి చూపించి వాళ్ళకు కూడా మన సనాతన ధర్మం గురించి చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పడం ఈ నిజ సాక్ష్యాలు మీకు కనబడుతుంది కదా. పంచపాండవులు వెళ్ళిన ఆ దృశ్యాలు, ఆ సరస్వతీదేవి నది, ఆ భీముడు చీల్చిన ఆ గుండుని ఇవన్నీ చూస్తూ ఉంటే చరిత్ర మన కళ్ళ ముందనే జరిగినట్టుగా కనబడుతుందండి. ఏదేమైనా ఇలాంటి వీడియోలు మేము ఇంకా కష్టపడి చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఈ కొండ ఎక్కి వచ్చి ఈ వీడియో తీస్తున్నామంటే చాలామందికి ఇక ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోతుంటాయి, దమ్ము వస్తుంది. ఆయన కూడా అవన్నీ తట్టుకొని మీకు ఈ వీడియో తీసి చూపించేదానికి నేను ఇంత కష్టపడ్డాను. ఏదేమైనా ఈ యాత్రని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.